మానవత్వమే అసలైన మానవ గుణమని మరోసారి నిరూపించింది స్నేహాంజలి ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు నేతల భోగేష్ ఆధ్వర్యంలో విశాఖలోని అపోలో హాస్పిటల్లో క్యాన్సర్తో పోరాడుతున్న కేవలం 20 రోజుల పసికందుకు వైద్య చికిత్స నిమిత్తం 32,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జీవితాన్ని ఇంకా చూడకముందే వ్యాధితో పోరాడుతున్న ఆ చిన్నారి కోసం ముందుకొచ్చిన ఈ సేవాభావం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఈ మానవీయ కార్యక్రమంలో ట్రూత్ న్యూస్ ఛానల్ భాగస్వామిగా నిలిచి సేవకు తన వంతు సహకారం అందించడం విశేషం. ఈ కార్యక్రమంలో స్నేహాంజలి వ్యవస్థాపకులు నేతల భోగేష్, ట్రూత్ న్యూస్ చైర్మన్ చెప్పా త్రినాథ్, ట్రూత్ న్యూస్ సీఎండీ సిహెచ్ మోహన్ కృష్ణ, డైరెక్టర్ శ్రీనివాస్, ఏపీ బ్యూరో చీఫ్ శివనారాయణమూర్తి, సీనియర్ జర్నలిస్ట్ వెలగా లోబరాజు, దొండ రమేష్, తంగుడిబిల్లి చిన్న, రవి, కాదం మంగమ్మ, పిట్టా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గత 13 సంవత్సరాలుగా స్నేహాంజలి ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ దాతల సహకారంతో 250 మందికి పైగా బాధితులకు 22 లక్షలకు పైగా ఆర్థిక సహాయం అందించడం విశేషం. అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఆశ వెలిగిస్తున్న ఈ సంస్థ సేవలు సమాజానికి నిజమైన ప్రేరణగా నిలుస్తున్నాయి. మానవత్వం ఉన్నంతకాలం ఇలాంటి సేవలు కొనసాగుతూనే ఉంటాయని స్నేహాంజలి ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ట్రూత్ న్యూస్ ఛానల్ మరోసారి నిరూపించాయి. ఆర్థికంగా సహాయం చేశారు. వాళ్ళకి అందరికీ నమస్కారాలు అండి. ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించి బాబుకి కొద్దిగా క్యాన్సర్ ప్రాబ్లం ఉంటే దాతల సహాయంతో 31,000 మేము ఈరోజు ఆ కుటుంబానికి అందించడం జరిగింది. మేము ఎప్పుడైతే స్టేటస్ పెట్టిన వెంటనే చాలామంది స్పందించి నిజంగా ముందుకు వచ్చి వాళ్ళకి చాలా సహాయం చేశారు. వాళ్ళందరూ కూడా మా స్నేహాంజలి పర్పూర్ ఆర్గనైజ్ తరపుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది పూర్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఏదో రూపంలో సహాయం చేయాలని చాలా స్వచ్ఛంద సంస్థలు చాలా పనిచేస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఇస్తే ఇంకొద్దిగా బెటర్గా పనిచేస్తారు. అదేవిధంగా ఇలాంటి నిరుపేదలు చాలామంది ఉంటారు. గవర్నమెంట్కి మనం ఇలాంటి వారిని అడ్రస్ చేస్తే గవర్నమెంట్ తరపుంచి వాళ్ళకు కూడా కొన్ని బెనిఫిట్స్ అందేలాగా మనందరం కూడా ఈ యొక్క ఆర్గనైజ్ ద్వారా సహకారం అందించాలని కోరుకుంటున్నానండి. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ సర్వీస్? 2011 నుంచి కూడా చేస్తానండి. ఇంతవరకు 265 కార్యక్రమాలు చేసాం. ఇంతవరకు మొత్తం 21 లక్ష మొత్తం డబ్బులు సేవ ద్వారా మేము ఆర్గనైజ్ ద్వారా అందించామండి. మీ సర్వీస్ అని ఏ ప్లేస్లో చేస్తున్నారు? ఆర్గనైజ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఆర్గనైజ్లో 175 మంది మెంబర్స్ ఉన్నారు. అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం 3 జిల్లాల్లో కూడా నెలకి మొత్తం 4 కార్యక్రమాలు చొప్పున చేస్తూ ఉంటామండి.